ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. రాష్ట్ర స్టేట్ హైవేలు కానీ, జిల్లా పరిషత్ రోడ్లు కానీ, లేకుంటే R&B రహదారులు కానీ అన్నీ మనం ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి కాబట్టి ఫ్రీగా ఆ రోడ్డు మీద ప్రయాణం చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడి నుంచి అట్లా కాదు. రాష్ట్రంలో రోడ్లన్నీ PPP పద్ధతిలో మార్చేసేయడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధపడుతుంది. ఇప్పటికే అది జనానికి అంగీకరించేలా చేయడానికి, జనానికి నచ్చజెప్పడానికి పత్రికలన్నీ ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వ అనుకూల పత్రికలు ఆ పనిలో ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర రహదారులు, జిల్లా పరిషత్ రహదారులు, R&B రహదారులు పెద్ద పెద్ద రోడ్లే కాదు, నగరాల్లో ఉన్నటువంటి అంతర్గత రోడ్లు కూడా PPP పద్ధతిలో ప్రైవేటు వాళ్ళకి ఇవ్వబోతున్నారు. ఏదో స్టేట్ హైవేల మీద పెడుతున్నారు, టోల్ గేట్లు, జనం దగ్గర డబ్బులు వసూలు చేస్తారు, జనానికి ఇది భారం. మొదట నేషనల్ హైవేల మీద ఏ రకంగా అయితే చిన్న చిన్నగా పెట్టి ఇప్పుడు మొత్తం భారీగా వసూలు చేస్తున్నారో అదే రీతిలో క్రమంగా భవిష్యత్తులో ప్రజల నుంచి భారీ మొత్తంలో వసూలు చేయబోతున్నారు అని ఒకవైపు ఆందోళన చెందుతుంటే, ఇది కేవలం స్టేట్ హైవేలు లేదంటే R&B రోడ్లు పెద్ద పెద్ద రోడ్లే కాదు, నగరాల్లో ఉన్నటువంటి అంతర్గత రోడ్లు కూడా PPP పద్ధతిలో ప్రైవేటు వాళ్ళకి ఇవ్వబోతున్నారు. ఈనాడు రాసింది ఈరోజు. నగరపాలక సంస్థల్లో మొత్తం విశాఖపట్నంలో 253 కిలోమీటర్లు, విజయవాడలో 17 కిలోమీటర్లు, చిత్తూరులో 29 కిలోమీటర్లు, కాకినాడలో 39 కిలోమీటర్లు, రాజమండ్రిలో 7, నెల్లూరులో 83, కడపలో 28, గుంటూరులో 60, ఏలూరులో 5, మొత్తం 642 కిలోమీటర్ల రోడ్లను నగరాల్లో అంతర్గత రోడ్లు ఇవి, ఎక్కడో బయట ఉన్నటువంటి రోడ్లు కాదు, సిటీల్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్లని పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించబోతున్నారు. సిటీలో మెయిన్ రోడ్ ఎక్కాలన్నా సరే మీరంతా టోల్ చెల్లించి మాత్రమే ఎక్కాల్సి ఉంటుంది. భవిష్యత్తులో జనం నుంచి డబ్బులు వసూలు చేసి మాత్రమే రోడ్ల మీద అలౌ చేస్తారు. రోడ్డు ఎక్కాలంటే డబ్బులు కట్టాల్సిందే. కట్టేదానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దాన్ని ఈనాడు ఎంత చక్కగా రాసింది చూడండి. సంక్షోభంలోనే అవకాశాలు వెతుక్కోవాలన్న సిద్ధాంతాన్ని ప్రభుత్వ శాఖలు స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. సంక్షోభంలోనే అవకాశాలు ఎదుర్కోవడం అంట. సంక్షోభం అంటే ఎవరికి? ప్రజలకు కూడా సంక్షోభమే కదా. ఇప్పుడు ధరలు పెరిగి, కరెంటు ఛార్జీలు పెరిగి, అన్ని రకాలుగాను వేతనాలు ఆశించినంత స్థాయిలో పెరక్క జనం కూడా సంక్షోభంలోనే ఉన్నారు కదా. కానీ ప్రభుత్వం సంక్షోభంలో ఉంది కాబట్టి అవకాశాలు ఎదుర్కోవడం కోసం ప్రజల మీద భారాలు వేయడాన్ని ఈనాడు ఆస్వాదిస్తుంది, ఆహ్వానిస్తుంది. చూడండి ఎంత చక్కగా రాసిందో. ప్రభుత్వ సిద్ధాంతాన్ని ప్రభుత్వ శాఖలు స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో పట్టణ స్థానిక సంస్థల్లో అధ్వాన్నంగా తయారైన రహదారులను PPP పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 16 నగరపాలక సంస్థల్లో మొదటి విడతగా 242 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయబోతున్నారు. దీని ద్వారా గత ప్రభుత్వం గాలికి వదిలేసినటువంటి రోడ్లన్నింటినీ గుత్తేదారులకు అప్పగిస్తారు. గుత్తేదారులు ఆ రోడ్ల మీద ఎట్లా రాబడి రప్పించాలో చూస్తారు. 10 ఏళ్ల పాటు వాళ్ళకి నిర్వహణ అప్పగిస్తారు. ఎక్కడ గోతులు లేకుండా చూస్తారు. ఆ గోతులు లేకుండా అంతర్గత నగరాల్లో ఉన్నటువంటి రోడ్లు చూసినందుకు గాను గుత్తేదారులు జనం దగ్గర వసూలు చేసుకుంటారు. ఇది ఇప్పుడు PPP పద్ధతిలో ప్రజల నడ్డి విరిసే ప్రయత్నం. చివరికి మెయిన్ రోడ్లు లేదంటే అంత బయట స్టేట్ హైవేలే కాదు, ఇప్పటి వరకు నేషనల్ హైవే మీద ఉన్నటువంటి టోల్ గేట్లని స్టేట్ హైవేలకు తెస్తున్నారు. స్టేట్ హైవేలతో పాటుగా ఇప్పుడు సిటీల్లో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్లలో కూడా ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఎంత ప్రమాదకరమైనటువంటి ప్రతిపాదన చూడండి. ప్రజలకు మొదట్లో పెద్దగా నొప్పి తెలియకుండా కొద్ది మొత్తమే వసూలు చేస్తారు. అబ్బాయి ఇంతే కదా, 5 రూపాయలు కడితే ఏముందిలే పోద్ది అని అనుకుంటారు. మొదట సాధారణంగా అలాగే మొదలవుద్ది. మన మొబైల్ ఎలాగైతే ఉచితంగా మొదలయ్యి జియో వాడు ఈరోజు వాయింపు ధరకు వచ్చాడో అదే రీతిలో ఈ టోల్ గేట్లు కూడా మొదట చాలా చాలా తక్కువ మొత్తంలోంచి మొదలు పెడతారు. అలా అలవాటు పడిన తర్వాత ఎంత మొత్తమైనా చెల్లించక తప్పదు అనే దగ్గరికి మనల్ని తీసుకొస్తారు. అలా ఒప్పిస్తారు, ఒప్పించేలా చేస్తారు. ఇదొక ఎత్తుగడ. ఈ ప్రయత్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులకు తోడుగా స్టేట్ హైవేలతో పాటుగా సిటీల్లో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్ల మీద కూడా చంద్రబాబు ప్రభుత్వం తీసుకురాబోతుంది. రోడ్లు బాధ్యత కూడా ప్రభుత్వం తనది కాదంటుంది. మరి ఎందుకని మన వాహనాల మీద రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తారు? మనం ఎవరైనా ఒక కొత్త వెహికల్ కొనుక్కుంటే రోడ్ ట్యాక్స్ కట్టించుకుంటారు కదా, లైఫ్ ట్యాక్స్. ప్రతి వెహికల్కి, అది 2 వీలర్ దగ్గర నుంచి ఎంత పెద్ద వెహికల్ అయినా రోడ్ ట్యాక్స్ కట్టించుకుంటారు కదా. ఇంకెందుకు మరి రోడ్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి? రోడ్ ట్యాక్స్ కట్టించుకుని అన్ని రకాల ట్యాక్సులు చెల్లించి మన వాహనానికి అవసరమైనటువంటి ఏ ట్యాక్స్ కూడా మినహాయింపు లేకుండా ప్రతిదీ కట్టించుకుంటూ అదనంగా ఇప్పుడు మన వెహికల్ రోడ్డు ఎక్కాలంటే టోల్ ట్యాక్స్ కట్టాల్సిందేనని చంద్రబాబు ప్రభుత్వం చెబుతుంది. ఎక్కడికి దారి తీయబోతుందో ఆలోచించుకోండి. చాలా ప్రమాదకరమైనటువంటి ప్రతిపాదన ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది.
గతంలో ప్రభుత్వం పట్టించుకోలేకపోయిందంట, రోడ్లన్నీ గోతులమయమైపోయాయంట. ఆ గోతులు పూడ్చాల్సినటువంటి ప్రభుత్వం, అమ్మో అన్ని గోతులు నేను పూడ్చలేను కాబట్టి జనమే డబ్బులు కట్టి, జనమే డబ్బులు తీసుకుని కాంట్రాక్టర్కి ఇస్తాం, ఆ కాంట్రాక్టర్కి మీరు కట్టండి, ఆ కాంట్రాక్టర్ రోడ్డు చూసుకుంటాడు. కాంట్రాక్టర్ లాభాలు లేకుండా చూసుకుంటాడా? కాంట్రాక్టర్ తన ప్రయోజనాలు ఆశించకుండా చూసుకుంటాడా? కాంట్రాక్టర్ ప్రయోజనాల కోసం ఈ రోడ్లన్నీ కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ కాంట్రాక్టర్ల బారిన ప్రజలను నెట్టేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడండి. ఎంత ప్రమాదకరమైనటువంటి ప్రతిపాదనలు మన ముందుకు రాబోతున్నాయో ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఈ కథనం మనకి ఆధారంగా కనిపిస్తుంది.